నమస్తే వెల్కమ్ టు వినిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము శాంతి అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు జాతిపిత అంటూ ఆయనను స్మరించిన ఎమ్మెల్యే సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు గాంధీ జయంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన బీజేపీ నేతలు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేతలు రాజ్యాలు గెలవాలంటే యుద్ధాలే చేయనక్కర్లేదు అహింసతో కూడా పోరాడి గెలవచ్చని నిరూపించిన మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము కొనియాడారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాము ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయుడుకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగళ్ల రాము మాట్లాడుతూ ఒకటిగా ముందుకు వచ్చి మహాత్మా గాంధీ తన పోరాటంలో భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహానుభావుడన్నారు. మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ ఉండరని తరాలు మారినా గాంధీ సిద్ధాంతాలు ఆయన చేసిన పోరాటాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లోనే నిలిచి ఉంటాయన్నారు. ప్రపంచంలో నేటికి కోట్లాది మంది గాంధీ చూపిన బాటలు నడుస్తున్నారంటే ఆయన సిద్ధాంతాలు ఎంత గొప్పవో చెప్పవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ మేనేజర్ శ్రీనివాసులు, ఏవో జీటీ నాయుడు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, అందుగుల యేసుపాదం, పురపాలక సంఘ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఒక్కడే పుట్టి కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని ఒక దేశం మొత్తాన్ని ఒకే తాటి మీద నడపగలిగిన వ్యక్తి మహానుభావుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే మహాత్మా గాంధీ, ఆయన పేరు తెలియని భారతీయులు కానీ ప్రపంచంలో ఎవరూ లేరు. మోస్ట్ పాపులర్ హ్యూమన్ బీయింగ్ కింద ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయనకున్న ఇది కానీ కీర్తి కానీ అనలేనిది. ఇది అంతా ఈజీగా వచ్చేలేదు. ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతం కోసం సిద్ధాంతంతో ఈ ప్రపంచ ప్రజల హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి మన జాతిపితగా ఉంటాం. మనకందరికీ గౌరవం. అలాగే కొత్త విధానం, రాజ్యాలు జయించాలంటే యుద్ధాలే చేయవసరం లేదు. రాజ్యాలు జయించాలంటే ప్రజల హృదయాలను గెలుచుకుని ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అహింస అనే ఒక సిద్ధాంతాన్ని పాటిస్తూ హింసకి తావు లేకుండా మన ఒక గొప్ప డిఫరెంట్ రూట్ అంటే వేరే ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహానుభావుడు ఆయన చూపిన బాటలో ఎందరో ఇంకా మహా వ్యక్తులుగా కూడా ఎదిగారు. కానీ మొట్టమొదటిగా ఈ అహింసా సిద్ధాంతాన్ని పాపులర్ చేసిన వ్యక్తిగా, ఆయన పాటించి జనాలందరితో పాటించిన వ్యక్తిగా మన మహాత్మా గాంధీ గారు జన హృదయాలను గెలుచుకున్నారు. ఆయన బాటలో నడవటం ఇవాళకి నిజంగా మన అదృష్టం. అదే రకంగా ఆయన సాధించిన స్వాతంత్రాన్ని సరిగ్గా వాడుకుని మనమందరం కూడా ప్రగతి బాటలో నడవటానికి బయలుదేరదామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ మండపంలో ఆ మహనీయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజబాబు తెలిపారు. గాంధీ మండపం నందు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించి ఆయనకు కూడా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ పాల్గొని నివాళులర్పించిన అనంతరం పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి మాట్లాడుతూ సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి నేడు దేశం కోసం ఎనలేని సేవలు అందజేసిన ఆ మహనీయులను స్మరించుకోవడం భారతీయ లేదా ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రబోతు అర్జున్, జిల్లా నాయకులు అంగడాల సతీష్ మరియు బీజేపీ నాయకులు పలువురు పాల్గొనడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా సందర్భంగా గత నెల 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేసింది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మండపంలో వారి ఘనమైన నివాళులు అర్పించి వారి ఆశయాలకు తగ్గట్టు ఏదైతే వారు ప్రేమించే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మా ముఖ్య అతిథి పగా సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈరోజు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు, నేషనల్ అధ్యక్షులు ఆదేశాల మేరకు 2 తాన్లు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం జరిగింది. సేవా పక్వాడాకి ఈరోజు ఆఖరి రోజు సందర్భంగా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ 15 రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున, జిల్లా తరఫున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహాత్మా గాంధీ ఏదైతే ఆశయ సాధనతో వారి యొక్క శాంతి ఉండాలని కోరుకుని వారు దేశ స్వాతంత్రం పోరాడారో దాని స్వాతంత్ర ఫలాలని భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పౌరుడికి అందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క పౌరుడు సమానంగా ఉండాలని చెప్పి స్వేచ్ఛా భారతం, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు జీవించాలని చెప్పి భావిస్తూ అనేక చర్యలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, మన కృష్ణా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మహాత్మా గాంధీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో బలంగా తీసుకెళ్లి వారి ఆశయ సిద్ధి కోసం కృషి చేస్తారని మీ అందరికీ మనం చేస్తున్నాము. జై హింద్. ఇప్పుడు మన ముఖ్య అతిథి డిస్ప్లే కమిటీ భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ యొక్క నిర్ణయాల మేరకు గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశం యావత్తు కూడా గత దశాబ్ద కాలం బట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరపు నుంచి నేను ఇక్కడ హాజరవటం, ఈరోజు అందులో ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు అటు రాష్ట్ర పార్టీకి, ఇటు కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గాంధీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చేటటువంటి ప్రక్రియలో భాగంగా దేశంలో వండుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక విషయాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి భారతదేశం యొక్క ఆంతరంగిక శుచి శుభ్రతలకు సంబంధించినటువంటి విషయాన్ని పూర్తిగా రూపుమాపినటువంటి విషయం కూడా మనందరం కూడా తెలుసు. ఈ శుచి శుభ్రతల విషయంలో అలసత్వం వహించినటువంటి 6 దశాబ్దాల కాలం ఈ సమాజంలో వండుకున్నటువంటి చెత్త కానీ, రోడ్ల పక్కన ఉండేటటువంటి మరుగుదొడ్లు కానీ వీటన్నిటిని కూడా తొలగిస్తూ వ్యక్తిగతమైనటువంటి మరుగుదొడ్లు ఇచ్చేటటువంటి ప్రయత్నంతో పాటు యావత్ భారతదేశంలో ఒక నూతన రాజకీయ ఆలోచన విధానానికి తెర ఎత్తినటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. వాస్తవంగా 1940-50 దశకాల్లో గాంధీ గారు ఏదైతే ఈ శుచి శుభ్రతకు సంబంధించిన విషయాన్ని ప్రవచించారో దాన్ని గత ప్రభుత్వాలన్నీ కూడా విస్మరిస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈనాడు భారతదేశం యొక్క రూపురేఖలన్నీ కూడా మారినాయి అనేది సుస్పష్టమైనటువంటి విషయం. మరో సందర్భంగా ఆర్థిక విధానాల్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్, ఆ మేక్ ఇన్ ఇండియాకి ఆధారంగా చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఖాదీ వస్త్రాల యొక్క కొనుగోలు ఏదైతే ఉన్నదో దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఈ యొక్క చేనేత దినాన్ని ప్రత్యేకంగా ఒక దివాస్ అనేది ఏర్పాటు చేయడంతో పాటు
ఈరోజు గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క నేతృత్వంలో దాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ఈ రోజున గుడివాడ పట్టణంలోని గాంధీ గారి మండపం నందు భారతీయ జనతా పార్టీ తరఫున గాంధీ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు పాకాల సత్యనారాయణ గారు, గుత్తుకొండ రాజాబాబు గారు, శ్రీ కపర్తి గారు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మరి మన ప్రధాని మోడీ గారి యొక్క అడుగుజాడల్లో మరి ముందుకు సాగడం జరుగుతుంది. అలాగే మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఆనాడు శాంతియుత మార్గంలో మరి బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మహాత్మునికి నివాళులు అర్పించడం మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అదే శాంతియుత మార్గంలో మరి మన ప్రధాని మోడీ గారు ముందుకు నడుస్తూ ప్రపంచ దేశాల్లో కూడా శాంతి దూత కింద పేరుగాస్తాం. అలాగే శాంతి దూత నోబెల్ బహుమతి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను కానీ ఆయన యొక్క సిద్ధాంతాలను కానీ ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటుంది. ఈ సందర్భంగా మరి మరొక్కసారి మహాత్మునికి నివాళులు అర్పిస్తూ మా నాయకులందరికీ కూడా, ఆదరణ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గాంధీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ గాంధీ మండపంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే మరొక ముఖ్యమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా ఈరోజు. ఏదైతే నరేంద్ర మోడీ గారు సేవా పక్వాడాలో భాగంగా గత నెల 17వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కరోనా కష్టకాలంలో మరి ప్రజలకు సేవ చేసిన ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ రోజున మా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా బట్టలు ఇచ్చి గౌరవించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో అది మోడీ గారి ద్వారానే, భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామంలో సడక్ నిధుల ద్వారా ప్రతి గ్రామానికి కూడా సిమెంట్ రోడ్లు కల్పించింది ఒక భారతీయ జనతా పార్టీ. అట్లాగే వీధి లైట్లు కానీ, పబ్లిక్ కుళాయిలు కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో మరి పేద ప్రజలకి కార్యక్రమాలు నిర్వహించి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ 155వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన సందర్భంగా కూడా ఇక్కడికి విచ్చేసాం. అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2వ తేదీన ఆనాటి మహారాష్ట్ర గవర్నమెంట్ పోర్బందర్లో జన్మించడం జరిగింది. వారి విద్యాభ్యాసం రాజ్కోట, భావనగర్, లండన్లో విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత న్యాయవాదిగా చేయటం జరిగింది. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి 1919లో మన విజయవాడ నగరమునకు రావడం జరిగింది. ఆనాడు విజయవాడ నగరంలో వారికి అఖండ స్వాగతం పలికి ఆ విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే 1929లో గాంధీ ఆశ్రమం కృష్ణా జిల్లా మొత్తం పర్యటన చేసినప్పుడు ఆనాడు వల్లభనేని రామబ్రహ్మం గారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయం జరిగింది. అలాగే గాంధీ మహాత్ములు వారు నూలు వడకటం ఆ రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మున్సిపాలిటీలో పాఠశాలలు విలీనం అనంతరం ఉపాధ్యాయులకు పీఎఫ్ కటింగ్లు చేయకుండా గతంలో కట్ చేసిన పీఎఫ్లు ఏమయ్యాయో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రస్తుత ప్రభుత్వమైన తమ పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన సత్యాగ్రహం నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వర ప్రారంభించి తొలుత
మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మున్సిపాలిటీకి విలీనం చేసిన తర్వాత ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులతో పాటు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర సంఘ ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ పట్న అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి సతీష్ కుమార్, యూటీఎఫ్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపల్ మరియు నగరపాలక సంస్థల కార్యాలయాల ముందు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గాంధీ జయంతి రోజున గాంధీ గారి బాటలోనే నిరసన సత్యాగ్రహాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులకి సరైనటువంటి సర్వీస్ రూల్స్ అనేవి లేవు. దాని మూలంగా డిఎస్సి నియామకాల దగ్గర నుంచి, బదిలీల దగ్గర నుంచి, ప్రమోషన్ల దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళు మిగతా ఉపాధ్యాయులతో పోల్చుకుంటే వెనకబడి ఉండేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అలాగే వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా ఉంది, కానీ ఉన్నది ఇది మాకు సంబంధం లేదని చెప్పి మున్సిపల్ శాఖ అంటది, మాకు సంబంధం లేదని విద్యాశాఖ అంటుంది. కానీ ఈ రెండు శాఖలు సమన్వయం వహించి మొత్తం ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి పిఎఫ్ నిధి ఏదైతే ఉందో దాన్ని విద్యాశాఖ పర్మిషన్తో మొత్తం పిఎఫ్ ఖాతాకి జమ చేయాల్సిన అవసరం ఉంది. అది తక్షణం చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ ఏమంటుందంటే ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది కాబట్టి మేము ఎక్కడ కూడా స్థానిక సంస్థలే చూసుకుంటున్నాయని చెబుతుంది. కాబట్టి స్థానిక సంస్థలు చూసుకోవాలన్నా విద్యాశాఖ ఒక పొద్దు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పిఎఫ్ జమలు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా ఆందోళనకు గురవుతున్నారు. తక్షణం పిఎఫ్ ఖాతాలకి ఓపెన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి గత 24 ఏళ్ళకి బదిలీలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే మున్సిపల్ ఉపాధ్యాయులకి పదోన్నతులు కూడా ప్రమోషన్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. తప్పనిసరిగా ప్రమోషన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి. అంతేకాదు మున్సిపల్ పాఠశాలల్లో అప్గ్రేడ్ అవ్వాల్సినటువంటి పోస్టులు వేల సంఖ్యలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మున్సిపల్ పాఠశాలల్లో ఉన్నటువంటి పోస్టుల్ని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది మున్సిపల్ ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ సర్వీస్ రూల్స్లోకి వస్తారా లేదా వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ లేవా? తాత్కాలికంగా 6, 7, 8, 9 విద్యాశాఖ ఇచ్చిన జీవోలు వీళ్ళకి వర్తిస్తే అని చెప్పి అన్నారు తప్ప అది ఎక్కడ కూడా అమలు జరిగే పరిస్థితి కూడా కనబడటం లేదు. అందుకనే ఈ రోజు జరిగేటటువంటి నిరసన దీక్షలో ఖచ్చితంగా మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్ కరెక్షన్ ఉండాలి, వాళ్ళ ఖాతాలు తెరవాలి. రెండవది, బదిలీలు పదోన్నతులు ఇవ్వాలి, పదోన్నతులకి షెడ్యూల్ ఇవ్వాలి, బదిలీలకి షెడ్యూల్ ఇవ్వాలి. అలాగే పదోన్నతులు ఎక్కడైతే అప్గ్రేడేషన్ నోసుకొని పోస్టులన్నింటినీ అప్గ్రేడేషన్ చేసి వాటికి కూడా పదోన్నతులు కల్పించాలి. ముఖ్యంగా మరొకటి ఏంటంటే మున్సిపల్ పట్టణ శివారు ప్రాంతాల్లో ఈరోజు పెద్ద సంఖ్యలో మరి పేద ప్రజానీకం నివసిస్తూ ఉన్నారు. అలాంటి చోట్ల పేద పిల్లలు చాలామంది ఉన్నారు. అలాంటి చోట నూతన పాఠశాలలు కూడా ప్రారంభించి అక్కడ ఆ బిడ్డలకు కూడా ప్రభుత్వం విద్యను అందించేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నా పేరు కె సతీష్ కుమార్, గుడివాడ పట్టణ ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్. మరి ఈరోజు మేము గాంధీ గారి జయంతి రోజున మా రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్షని మా యొక్క సమస్యల కోసం ఇవాళ ఏర్పాటు చేసాం. ఇందులో ప్రధానంగా మా పిఎఫ్ అకౌంట్లు అంటే నూతనంగా వచ్చిన డిఎస్సి కాకుండా ఓల్డ్ పెన్షన్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళకి లేవు. గత 10 సంవత్సరాల నుంచి వీటి మీద మేము ఉపాధ్యాయ సంఘాలుగా అన్ని సంఘాలు రిప్రజెంటేషన్ చేస్తున్నా ఎటువంటి దారి తెన్నులు లేవు. గత 4 సంవత్సరాల క్రితం అకౌంట్లు క్రియేట్ చేస్తామన్నారు కానీ వాటిలో జమ కాలేదు. ఇలా ఒక మున్సిపాలిటీలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల్లో యొక్క ఉపాధ్యాయుల అమౌంట్లు ఉన్నాయి. అలాగే సిఎస్ఎస్ అమౌంట్లు కూడా ఉన్నవి. వీటికి ఇంతవరకు దారి లేదు. వీటి గురించి ఎన్నిసార్లు చేసినదిగో మీకు సర్వీస్ రూల్స్ ఇస్తున్నాం, వాటిల్లో అన్ని మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఇంత తాస్కారం చేస్తున్నాయి కానీ వాటికి పరిష్కారం చూపించలేదు. మరియు వీటితో పాటు 2.5 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు మాకు బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు.
మరి 117 జీవో మాకు అప్లై చేయకపోయినా 117 జీవో ప్రకారం మొన్న వర్క్ అడ్జస్ట్మెంట్లు జరుగుతున్నాయి. మాకంటూ ఒక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా మా యొక్క విద్యా వ్యవస్థలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని, అలాగే అప్గ్రేడేషన్ అవ్వాల్సిన పోస్టులు ఇంతవరకు అవ్వలేదు. చాలామంది ఉపాధ్యాయులు ఎస్జిటీలుగానే మిగిలిపోయి ఉన్నారు, చాలా ఇబ్బందులతో ఉన్నారు. దానివల్ల వాటిని కూడా మరియు ట్రాన్స్ఫర్లు కూడా జరగట్లేదు. సర్వీస్ రూల్స్ వస్తే మొత్తం పెడతామని 3 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్లు కూడా ఆపేసి ఉన్నారు. వీటన్నింటి మీద అనేక సార్లు మెమోరాండం ఇచ్చిన ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపించిన దిశలో మా రాష్ట్ర శాఖ ఒక ప్రణాళికను ఏర్పాటు చేసింది. అందులో మొదటిగా భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో కార్యాలయాల దగ్గర సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేయమన్నారు. దాని అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం త్వరగా స్పందించి మా యొక్క సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కె చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడిని. మా మున్సిపల్ సమస్యలపై సత్యాగ్రహ దీక్షని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంఘం ఏర్పాటు చేసిన మీదట దాంట్లో భాగంగా ఈరోజు సత్యాగ్రహ దీక్షని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మున్సిపల్ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. సమస్యల్లో ముఖ్యంగా మాకు బదిలీలు, ట్రాన్స్ఫర్లు లేకపోవడం, దాంతోపాటు ప్రమోషన్స్ ఇవ్వాల్సిన ఎప్పటి నుంచో ప్రమోషన్స్ ఇవ్వకుండా ఆగిపోయిన పరిస్థితి ఉంది. అవే కాకుండా అప్గ్రేడేషన్ చేయాల్సిన పోస్టులు పీఈటీలు, పండిట్లు, దాంతోపాటు ఎస్జిటీలు ఉన్నారు, వాళ్ళని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా ఎవరైతే అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి ఎంఈఓ పోస్టులు కూడా అర్బన్ ఎంఈఓ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంతేకాకుండా ఎక్కడైతే సబ్జెక్ట్ టీచర్స్ అవసరత ఉందో వాళ్ళందరికీ కూడా వాళ్ళని నియమించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవే కాకుండా మరి నాన్ టీచింగ్ స్టాఫ్ మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గుడివాడ మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ ఉపాధ్యాయుల చేత మరి ఈరోజు గాంధీ జయంతి నాడు మరి నిరసన సత్యాగ్రహ దీక్షకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు గారికి, కృష్ణా జిల్లా నాయకత్వానికి, వివిధ మండలాల బాధ్యులకు కూడా యూటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మరి ప్రభుత్వం 84వ జీవో ఇష్యూ చేసి మున్సిపల్ ఉపాధ్యాయుల్ని మండల పరిషత్ విద్యాశాఖలో విలీనం చేయడం జరిగింది. మరి మున్సిపల్ ఉపాధ్యాయులకు ఈరోజు కూడా పిఎఫ్ అకౌంట్ సౌకర్యం లేదు. మరి గతంలో మేము దాచుకున్నటువంటి అమౌంట్ ఏమైందనో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు మరి బదిలీలు కూడా, ట్రాన్స్ఫర్లు కూడా ఇంతవరకు ప్రకటించాల. మా గుడివాడ మున్సిపాలిటీ విషయం వస్తే 2017 తర్వాత ఇంతవరకు బదిలీలు లేవు. అదే విజయవాడ కార్పొరేషన్ అయితే 24 సంవత్సరాల నుంచి కూడా బదిలీలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రమోషన్ షెడ్యూల్ కూడా అదే మండల పరిషత్, జిల్లా పరిషత్కి అయితే ప్రమోషన్ షెడ్యూల్ బదిలీలు ఇస్తున్నారు, కానీ మున్సిపాలిటీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. ప్రభుత్వం ఎప్పటికైనా, ప్రభుత్వాలు మారినాయి, కొత్త ప్రభుత్వం ఎప్పటికైనా సరే మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కలగజేసి అదేవిధంగా బదిలీలు షెడ్యూల్ ప్రకటించి ప్రమోషన్లు కూడా ఇవ్వాలి. అదేవిధంగా అర్బన్ ఎంఈఓ పోస్టు, డిఓఈఓ పోస్టు కూడా మున్సిపల్ ఉపాధ్యాయుల చేత కూడా సీనియర్ హెచ్ఎంల చేత ఫిల్ చేయాలని చెప్పి మరి యూటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ పక్షాన, గుడివాడ పట్టణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ దీక్ష మరి పోలీసు వారి అనుమతితో 1 గంట వరకు కొనసాగుతుందని చెప్పి ఈ డిమాండ్లు పరిష్కరించలేని పక్షంలో మరి రాబోయే కాలంలో మరి స్కూల్ ఎడ్యుకేషన్ ముందు కూడా యూటీఎఫ్ మహాధర్నాకి పిలిపిస్తుంది. ఈ లోపే ప్రభుత్వం మరి మా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి తెలియజేస్తూ విరమిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని మంచి ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలందరికీ మంచి చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి పాలన కొనసాగుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము అన్నారు. గుడ్లవెల్లేరు మండలం డొక్కిపర, పెంజండ్ర గ్రామాల్లో ఎమ్మెల్యే వెనగండ్ల రాము ఆధ్వర్యంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజల నుండి ఎమ్మెల్యే రాము వినతులు సమస్యల యొక్క అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే రాము సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేడు నిర్వహించిన ప్రజావేదికలు ఇళ్ల స్థలాలు పెన్షన్ల సమస్యలపై ప్రజల నుండి అధికంగా వినతులు వచ్చాయన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. నేడు తమ దృష్టికి వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. ప్రజావేదిక కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేవూరు జగన్మోహన్ రావు, గ్రామ టీడీపీ నాయకులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు అతి త్వరలోనే ఓపెన్ అవుతాయి. దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దగ్గర డేటా అంతా సేకరిస్తున్నారు. మొత్తం డేటా అంతా ఆల్రెడీ మొదలైపోయింది సేకరిస్తున్నారు కదనే. ఆ డేటాను బట్టి ఎంత స్థలం కొనాలి, ఎక్కడ కొనాలి అనే దాని మీద వాళ్ళకి అంచనాలు వేసుకుని దాని మీద బడ్జెట్ పెట్టుకుని ముందుకు వస్తారు. అతి త్వరలోనే జరుగుతుంది. బాబు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటి స్థలం ఉండి లోన్ కట్టుకునే వాళ్ళకి కూడా మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చాలా ఇంపార్టెంట్. అందరూ దయచేసి వినాలి. ఈ ఇళ్ళ స్థలాలు ఉండి మీకు ఇల్లు శాంక్షన్ ఆల్రెడీ అయిపోయి ఉంటే మీకు మార్చి లోపు కంప్లీట్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ రాదు. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు పూర్తిగా ఫినిష్ చేయాల్సిందే. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు శాంక్షన్ అయిపోయి ఉంటే మీకు ఎవరికి మళ్ళీ రావు. మళ్ళీ తర్వాత వచ్చి అడిగినా కానీ ఎవరూ ఏం చేయలేవు. మీరు అది గుర్తుపెట్టుకున్నామా. మీరు మార్చి లోపు ప్రతి ఒక్కరూ ఇల్లు ఫినిష్ చేసుకుంటే వాళ్ళందరికీ వెంటనే వచ్చేస్తాయి. అదే రకంగా ఇక పెన్షన్లు వచ్చేసరికి ఎవరికి మిస్ అయినా కానీ పెన్షన్ ఓకే, ఒక పెన్షన్ ఉంటే ఇంకో పెన్షన్ రాదనుకుంటాం. మరి దీంట్లో ఆల్రెడీ సేమ్ ఈక్వల్ పెన్షన్స్ ఉన్నప్పుడు సో అవన్నీ మీకు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా రెడీగా ఉండండి. మీకు అందరికీ కావాల్సిన ప్రతిదీ చేసి పెట్టడానికి మేము ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ప్రతి అప్లికేషను మీకు మళ్ళీ ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఏమైంది, ఏంటి సమస్య అనే దాని మీద వెళ్తే మీది అవుతుందా అవదా, అయితే ఎప్పుడు అవుతుంది అనేది దాంతో సహా పూర్తిగా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఒకవేళ ఇక్కడ సమాచారం అందకపోతే మీరు వెంటనే గుడివాడలో ఉన్న ప్రజావేదికలు చేసినా కానీ అందరికీ మీకు సమాధానం వెంటనే తెప్పించి చెప్పడం జరుగుతుంది. సో అందరూ మంచి ప్రభుత్వం వచ్చింది. ఈసారి బాగుపడదాం, మనం ప్రతి సమస్యని సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ మండపంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని దేశ ప్రజల గుండెలు నింపిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండముడి జయలక్ష్మి మాట్లాడుతూ శాంతియుతంగా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేందుకు శ్రమించడమే కాకుండా విదేశీ వస్త్రాలు బహిష్కరించి స్వదేశీ వస్త్రాలను వాడాలని సూచిస్తూ దేశానికి ఎనలేని సేవలు అందజేసిన మహనీయుడని స్మరించుకోవటం మన అందరి బాధ్యత అంటూ కొనియాడారు. ఇటువంటి మహనీయులను స్మరించుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో దండమూడి సీతారామస్వామి మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ మనం సమావేశమై ఆయన నివాళులు అర్పిస్తున్నాం. గాంధీ గారంటే కొల్లాయి గుడ్డ కట్టుకున్న గాంధీ అనే మనకి గుర్తు. ఈ కొల్లాయి గుడ్డ కట్టిన గాంధీ హాఫ్ నాకెడ్ ఫకీర్ అంటే తుండు లాంటిది కట్టుకునేవాడు ఆయన. ఈ హాఫ్ నాకెడ్ ఫకీర్ని చూస్తే అక్కడ లండన్ గడగడలాడిపోయేది అనమాట. ఆ రోజుల్లో లండన్ పార్లమెంటులో గడగడలాడిపోయేది. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా ముందు ఆయన ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కనుక్కుంటా ఉండేవాడు ఆయన. అందువల్ల అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రపంచాన్ని శాసించినటువంటి వ్యక్తి అనమాట. అందువల్ల గాంధీ మహాత్ముడికి అటువంటి పవర్ ఉండేది ఆ రోజుల్లో. మరి ఆయన ఎప్పుడు కూడా నిరాడంబర జీవి, తను చేసేది ఆచరించి చూపేవాడు. అసలు ఈ నూలు గుడ్డలకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజుల్లో బళ్ళు వెళ్ళేటప్పుడు ఏ కాళ్ళ దగ్గర ఆపేవాళ్ళు, 1కి 2కి వెళ్తాయి. అక్కడ ఆపినప్పుడు
కొంతమంది దిగి కాదు తీసుకుంటుంటే వస్త్రాలు ఇబ్బంది పడుతున్నారు లేడీస్ కూడా. అప్పుడు తన పై మీద ఉన్న పంచి తీసి ఆ నీళ్ళలో వెళ్తాడు అనమాట. ఆ పంచి నీళ్ళలో అక్కడ దాకా వెళ్తున్నాను, అది తీసి తప్పుకుంటాను. అప్పుడు థాట్ వస్తుంది దీనికి, మనకి బట్టలు అనేవి కావాలి, ప్రతి వాడికి కూడా గుడ్డ కావాలి. ఆయన స్ఫూర్తితో మనం కదర్ తయారు చేసి అందరికీ కూడా బట్ట సమకూర్చాలి, గుడ్డలు సమకూర్చాలి అనే థాట్తో ఈ నూలు గుడ్డలు ఉతకడం, చెరక తిప్పడం, నూలు వడకడం అనే స్ఫూర్తి అనమాట. ఆ రోజుల్లో అది లెట్రిన్ లోపల బళ్ళలో ఉండేవి కాదు, లెట్రిన్స్ ఏ కాళ్ళ దగ్గర ఆపేవాళ్ళు, అందరు వెళ్ళేవాళ్ళం. అటువంటి స్థితిలో ఈయనకి ఆ థాట్ వచ్చింది. అట్లాగే తన స్ఫూర్తి అనేది తట్టినప్పుడు దాన్ని అమలు చేయడంలో ఈయన ముందుండేవాడు. అలాగే ప్రతి ఉద్యమంలో ఉంది అహింస, ఇక్కడ కూడా ఇంకో ఇది చూపించేవాడు అనమాట. అంటే అటువంటి సిద్ధాంతం అయింది. అందువల్ల మరి ఈయన సత్యాగ్రహం చేస్తే సత్యానికి ఆగ్రహం, సత్యానికి ఆగ్రహం. నేను భోంచేయను, నా ఇష్టం, నీకు భోంచేయండి అంటే ఆగ్రహం. అది దీనికి ఫాస్ట్ అంటే సత్యాగ్రహం అనమాట. అంటే నేను తినపడి మీకు వచ్చిన బాధ ఏంటి, విప్లవం అనమాట అది. ఆ రకంగా మరి దేశాన్ని మొత్తం గడగడలాడించి మరి ఎంతో చరిత్రలు భారతదేశానికి, భారత ఉపఖండం పెద్ద దేశం మనది పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అన్నీ గెలిచింది. అంత దేశానికి మనకి ఇటువంటి స్వాతంత్రం ఎటువంటి రక్తం చెందకుండా సాధించి పెట్టాడనమాట. అందువల్ల అటు మహోన్నత వ్యక్తి ఈరోజు తలుచుకోవడం అంటే మన తరాలకి మనం ఈరోజు అందించాలి. ఇది ఇటువంటి వాడు ఈయన అని చెప్పి ఏదైనా పని లేకపోతే ఆశ్రమానికి వచ్చేవాళ్ళు బియ్యం పోసేవాడు, దగ్గర బెడలు ఏమనేవాడు, బియ్యం రాళ్ళు ఏమనేవాడు, అదే పని అనేవాడు. అంటే ఆ పని శుభ్రంగా చేస్తానా. మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా తల్లిగారి వర్ధంతి ఈరోజు అమావాస్య రోజున ఎక్స్పైర్ అయింది. మా తల్లిగారి వర్ధంతి సందర్భంగా మా సౌజన్యంతో మరి ఆహార పట్టాలు చేస్తున్నాం పేదలకి. అదే రీతిగా మా శర్మగారి బావగారు అయినటువంటి రాళ్లబండి కామేశ్వరరావు వారి బావగారు మరి అరటిపళ్ళు పంచమని చెప్పి డబ్బు కూడా పంపడం జరిగింది. వర్షం చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి అని మనందరికీ తెలుసు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ గుడివాడలో ఉన్న గాంధీ మంటపానికి వచ్చి గాంధీ గారికి నివాళులు అర్పించడానికి వచ్చాము. కాబట్టి ఆయన నూలువడికి స్వదేశీ వస్త్రాలే ధరించాలనే ఉద్దేశంతో అప్పుడు నూలువడికి వస్త్రాలని తయారు చేసి పరదేశీ వస్త్రాలను బహిష్కరించారు. అందుకే ఈరోజు మేము నూలుదండతోనే ఆయన్ని వేయటం జరిగింది, నూలుదండ. తర్వాత అందరము కలిసి ఈరోజు నివాళులు అర్పించుకుని గుర్తుంచుకున్న జాతీయ పితామహుడు ఆయన, ఫ్రీడమ్ ఫైటర్. మొట్టమొదటగా ఆయన అనేక ఉద్యమాలు చేసి మనకి స్వాతంత్రం తెప్పించిన వాడు కాబట్టి మనము పితామహుడుగా మనం ఆయన్ని మాట్లాడుకుంటున్నాం. ఇది నేషనల్ ఫెస్టివల్ కింద లెక్క. మనకి దేశం అంతా చేసుకుంటారు అక్టోబర్ 2 అంటే. ప్రతి సంవత్సరము కూడా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకున్నట్టారు. కానీ ఈరోజు మాత్రం దేశమంతా కూడా జాతీయ పండుగగా నిర్వహించుకుంటూ ఉంటారు. మన గుడివాడ ప్రాముఖ్యత ఏంటంటే గాంధీ గారు ఈ మండపానికి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి గుడివాడలో ఈ మండపానికి గాంధీ మండపం అని పేరు వచ్చింది. ఆయన చేసిన అనేక పోరాటాలలో మనకి ఉప్పు సత్యాగ్రహం, తర్వాత మెయిన్గా అహింస, పీస్ అన్ని, సత్యాగ్రహము, సత్యము, తర్వాత నాన్ వైలెన్స్, ఇట్లాంటి వాటి మీదే ఆయన ఎటువంటి వైలెన్స్కి వెళ్ళేవారు కాదు. శాంతియుతంగా యుద్ధాలు అంటే శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్మెంట్, జలియన్ వాలాబాగ్ ఇలాంటి ఎన్నో నిరాకరణ ఉద్యమాలు చేశారు. ఈరోజు అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఈ జరుపుకోవడానికి కారణాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. మన జయలక్ష్మి గారు, సీతారామస్వామి గారు వివరంగా మా గాంధీ గారి గురించి ఇప్పుడు అంతవరకు ఆయన చేసిన కార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మా మానవతా సభ్యులందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన మానవతా సభ్యులందరూ ఇక్కడ అటెండ్ అయ్యి ఆయనకి జాతిపితకి నివాళులు అర్పించడానికి మన అందరం ఈరోజు సమావేశమయ్యాం. ముఖ్యంగా గాంధీ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన ఎన్నుకున్న మార్గం అహింసా మార్గం. ఆ రకంగానే ఆయన స్వాతంత్ర సంపాదన చేశారు. ఆయన ఆ మార్గాన్ని ఎన్నుకుని ఆయన తరఫున ఎంతోమంది ఆయన అనుసరించడానికి గల కారణం, ఆయన తను ఆచరించిన దాన్నే తను చెప్పేవాడు తప్ప ఏమాత్రం ఆచరణ సాధ్యం కాంది కానీ
తన ఆచరణ చేయండి కానీ ఆయన ఎవరికి బోధించలేదు. కాబట్టి ఆయన భారతదేశం మొత్తం ఆయన వెనకాల నిలబడి ఇవాళ ఈ స్వాతంత్ర సంపార్జనకి అందరూ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. దీనికి చిన్న ఉదాహరణగా ఒకరోజు సబర్మతి ఆశ్రమంలో ఒక పిల్లవాడిని తీసుకొచ్చి తల్లిదండ్రులు గాంధీ గారు మా పిల్లవాడు బెల్లం తింటాడండి, కొద్దిగా మీరు కేకలేయండి అని అన్నారంట. అనగానే మన మహాత్మా గాంధీ పుట్టినరోజు అండి, అక్టోబర్ 2వ తారీఖు జాతీయ పండుగ. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుల్లో మొదటి వారు గాంధీ గారు. ఈయన రాట్నం వడికి వెనక చాలామంది గృహిణులతో కూడా రాట్నం వడికించి నూలు తయారు చేసేటట్లు చేశారు. పత్తితో రాట్నం వడికించి సత్యమేవ జయతే అన్న నినాదం గాంధీ గారి సొంతం. ఇంకా ఎన్నో చేశారు, అవన్నీ జయలక్ష్మి గారు చెప్పారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ ఉదంతం, ఇంకా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. అందరూ మాట్లాడాలి కాబట్టి సభాభావం లేనందున ఈ రోజున అందరూ గాంధీ గారికి నివాళులు అర్పించి సంతోషం తెలియజేసుకుంటున్నాం, ఆయన స్మరణ చేసుకుంటున్నాం. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టె హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడలోని గాంధీ మండపంలోని మన జాతిపిత మహాత్మా గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 155వ జయంతి సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీ మరియు 120వ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశానికి దిశ నిర్దేశించేసిన మాజీ ప్రధాని స్వతంత్ర సమరయోధులు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని స్మరించుకుంటూ వారికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ అజయ్ కుమార్, నవభారత్ ఖాదీస్ చౌస్ అధినేత సయ్యద్ గఫూర్, బోనం గోపిక, బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, జాజుల మునీంద్ర, బత్తుల ప్రసాద్, అతులూరి బాలాజీ, కంతటి హరిబాబు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ 2 అనగానే వ్యక్తి దేశాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా నలుమూలల ఈ గాంధీ వేడుకలు జరుగుతాయి. జయంతి వేడుకలు అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఆయన లేదే మనం లేవు. 1947 ఆగస్టు 15 స్వతంత్రం కావడానికి కారణం గాంధీ మాత్రమే. అలాగని ఆయన అడుగుదాడుల్లో మనం గుర్తుంచుకోవడం మన విధి. ఇవాళ స్కూల్సే కాదు ఎక్కడ కూడా గాంధీ విగ్రహాలు అది కొన్ని అయితే కొత్త ప్రతిష్ఠించడం కానీ చాలా జరుగుతుంటాయి దేశ నలుమూలలో కూడా. అలాంటి ఈ గాంధీ మెయిన్ ఈ గాంధీ మండపం అంటే ఇది ఇక్కడే మెయిన్గా ఆ ఆవిర్భావం ఇచ్చింది గాంధీ గారికి. అలాంటి ఈ గాంధీ జయంతి వేడుకల తరఫు కృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు హరిగారు ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతుంది. హరిగారు నేను చెప్పారుగా ఒక వేడుకలు కాదు, అన్ని సేవా సంస్థలు ఏ కార్యక్రమాలు కూడా వదలకుండా అన్ని ఈవెంట్లు సర్వీస్ కార్యక్రమాలు ఏవి కూడా వదలకుండా అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం చేశారంటే ప్రత్యేకంగా హరిగారిని ఈ జవాన్ గారిని ప్రతి ఒక్కరికి పేరు నా ఉద్యోగం. నమస్కారం అండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున పుట్టిహరి కుమార్ గారి యాదవ్ గారి ఆధ్వర్యంలో మా బొగ్గర తిరుపతయ్య గారు పెద్దలు అందరూ మంచి మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కార్యక్రమం చేస్తామని ఈ గాంధీ మండపం అంటే గాంధీ గారు స్వయంగా వచ్చిన సందర్భంగా నిర్మించిన గాంధీ మండపం అనేది మహానుభావుడు ఆయన చేసిన భారతదేశం చాలా భారతదేశానికి మంచి బాగా ఉపయోగపడుతుంది. ఆయన అహింస మార్గంలో నడిచి స్వతంత్రాన్ని చాలా చక్కగా నడిపించారు. కుల మతాలకు అతీతంగా ఆ కులం కూడా అందరి కలుపుకొని చాలా సామరస్యంగా అహింస మార్గం నడిపించి భారతదేశం స్వాతంత్రం రావడానికి ప్రధాన కారకులు మన మహాత్మా గాంధీ. ఆయన వాళ్ళ జయంతి సందర్భంగా మేము అందరం ఆయనకి ఇక్కడ జయంతి తీయడానికి వచ్చామండి. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గాంధీ మండపంలో మహాత్మా గాంధీజీ నివాళులర్పించి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మా మిత్రులందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు యాదవ ప్రముఖులు పట్టణంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే యాదవ ప్రముఖులు జాజుల మునీంద్ర గారు, అలాగే తిరుపతి గారు, మా మిత్రులు గఫార్ గారు, వెంకయ్య హరిబాబు గారు, జాజుల తాతారావు గారు, అందరం కలిసి ఇక్కడ గాంధీజీకి మన మహిళలు అందరం కలిసి ఇక్కడ గాంధీ గారికి నివాళులర్పించి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీజీ అంటే నడిచే న్యాయం, సత్యాగ్రహం, అహింస మార్గాన్ని ఎంచుకుని స్వతంత్రాన్ని సంపాదించినటువంటి గనుడు మన మహాత్మా గాంధీ. భావితరాలందరూ కూడా రాబోయే కాలంలో మహాత్మా గాంధీ యొక్క
అడుగుజాడలు నడిచి మనందరం కూడా గాంధీజీకి అదే మనకి గాంధీజీకి అర్పించేటువంటి నిజమైన నివాళిగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో అది శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ గారి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి ఈ గాంధీ గారి నివాళులు అర్పించడానికి మనం గాంధీ మండలంలో సమావేశమయ్యాం. కాబట్టి మనందరం కూడా ఏంటంటే పెద్దలు అందరూ కూడా మనం చూస్తున్నటువంటి మార్గంలో గాంధీ మార్గంలో పయనిస్తూ మన స్వపరిపాలన గ్రామ స్వరాజ్యాన్ని బాటలో ఆయన చూపిన బాటలో నడుస్తామని ఆశిస్తూ మా ఇక్కడికి చేసేటువంటి ప్రజలందరికీ మా రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దూరం రాదని దగ్గర పడుతుంటే ఈరోజు మనం ఎంత ఆనందంగా మన దేశంలో తిరుగుతున్నామంటే ఎందరో స్వతంత్ర యోధులు సమర యోధులు వాళ్ళ త్యాగానికి మనం ఈరోజు ఇంత ఆనందంగా త్యాగమూర్తుల వల్ల ఇంత ఆనందంగా మన భారతదేశంలో తిరగలుగుతున్నాము. అలాంటి వారిలో మన మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి రోజు ఇద్దరు జయంతిని సందర్భించుకుని ఈరోజు మన గాంధీ మండపం విజయవాడలోని పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఆయన్ని మనం మరొకసారి గుర్తు చేసుకున్నాం. మనమే కాదు ఉన్న భావి తరాలకి ఇంకా ఆయన చేసిన మంచిని ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డలకు తెలియజేస్తూ హింస కాకుండా అహింసల నేర్పుతూ మంచి మాటలు ఆయన చెప్పినవన్నీ కూడా మన పిల్లలకి చెప్పాలి. మంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. శాంతి అనే ఆయుధంతో దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు జాతిపిత అంటూ ఆయనను స్మరించిన ఎమ్మెల్యే. సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులకు గాంధీ జయంతి సందర్భంగా నూతన వస్త్రాలు అందజేసిన బీజేపీ నేతలు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నామనండి వీటీవీ గుడివాడ.